అపర మేధావి, కేవలం 7వ తరగతి మాత్రమే చదివిన విద్యావేత్త, మాజీ విద్యాశాఖ మంత్రి, తెలుగు భాషలో కొత్త పదాలు కనిపెట్టి అర్థం కాకుండా మాట్లాడగలిగిన నేర్పరి బొత్స సత్యనారాయణ అరెస్ట్కి రంగం సిద్ధమవుతా ఉంది. ఎన్నికల హడావిడి మొదలైనాక దాదాపు 12,000 మంది టీచర్లని ఒక్కొక్కరి దగ్గర నుంచి 6 లక్షలు పోగేసి దాదాపు 600 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. వాళ్ళందరినీ ఎన్నికలయ్యేలోపు బదిలీ, వాళ్ళు ఇష్టం వచ్చిన చోటుకి బదిలీ చేయాలని చూశారు. తాడేపల్లి ప్యాలెస్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు ముట్టాయి, మూటలన్నీ వెళ్ళిపోయాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో టీచర్లంతా ఎన్నికల విధుల్లో ఉన్నారు కాబట్టి ఆ బదిలీ సాధ్యం కాలేదు. ఎన్నికలు అయిపోగానే వెంటనే విద్యాశాఖకి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ వెంటనే చకచకా ఫైళ్ళన్నీ నడిపించేసి టీచర్ల బదిలీ కంప్లీట్ చేయాలని చూశారు. వసూళ్లు పెద్ద ఎత్తున చేశారు, 600 కోట్లు వసూలు చేశారు. ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రవీణ్ ప్రకాష్ దాకా అందరూ పంచుకొని తిన్నారు. ఉపాధ్యాయులు, టీచర్స్ బదిలీలు అయితే ఆగిపోయాయి. డబ్బులు పోయాయి, బదిలీలు కాలేదు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో అరెస్టులు స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే టీచర్లు అంతా వాళ్ళ మీద కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బదిలీల కోసం మేము ఒక్కొక్కరు 6 లక్షలు ఇచ్చాం. లంచం ఇవ్వటం కూడా తప్పే, కానీ ఏదో పిల్లల చదువుల కోసం కొంచెం నగరాలకు సమీపంలో ఉన్న గ్రామాలకు వెళ్దామని చూసాం. మేము ఎన్నికల పనుల్లో ఉంటే వీళ్ళంతా డబ్బులు తీసుకొని మమ్మల్ని బదిలీ చేయలేదు. బదిలీల ప్రక్రియ క్లియర్గా ఉండేందుకు ఎలాంటి అవినీతి తావు లేకుండా ఆన్లైన్లో గతంలో చేసేవాళ్ళు. పోయింది ప్రత్యేక బదిలీలు అంటే ఎవడైతే డబ్బులు ఇచ్చాడో కోరుకున్న చోటకి బదిలీ చేయడం. కోరుకున్న చోటకి బదిలీ కావాలంటే ఒక్కొక్కరు 6 లక్షలు ఇవ్వాలి. ఈ విధంగా బొత్స అండ్ బంధువులు పెద్ద ఎత్తున మూటల గోతాలకేసి తాడేపల్లి ప్యాలెస్ తరలించారు. ప్రవీణ్ ప్రకాష్ కూడా దాంట్లో భాగం పంచుకున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ఎన్నికల్లోపే ప్రక్రియ అంతా గబాగబా లేపేద్దాం, ఫలితాలు వచ్చేలోపు ఫినిష్ చేసేద్దాం, టీచర్లను ఎటువంటి బదిలీ చేద్దాం, స్కూళ్ళు కూడా ఓపెన్ అవుతా ఉన్నాయని చేశారు. గవర్నర్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఎప్పుడైతే స్మెల్ వచ్చిందో బొత్స 600 కోట్లు ఎత్తేసాడు. టీచర్లు అంతా చెప్పారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఫోన్లు చేసి. వాళ్ళు వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇదేదో చేస్తున్నాడు, 600 కోట్లు లేపేశాడు, టీచర్లు బదిలీ చేస్తున్నాడు, ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చిన దాకా ఆగాలి కదా అంటే గవర్నర్ వెంటనే ఫోన్ చేశాడంట సిఎస్కి. టీచర్ల బదిలీలు నిలిపేయండి అని ఫోన్ చేయగానే టీచర్ల బదిలీలు ఆగిపోయాయి. లేదంటే ఈ పాటికే ఆ బదిలీలన్నీ అయిపోయి వాళ్ళ చేతుల్లో బదిలీ లెటర్లు పెట్టారు. ఇంకా వాళ్ళకి సంబంధం లేదని వాళ్ళు తప్పించుకోలేరు. బొత్సకి ఉరి బిగుస్తూ ఉంది. మరి వైసీపీలో ఉంటాడా, బీజేపీలో పోయి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడా? రాబోయే కొద్ది రోజులు తెలిసింది. 12వ తరగతి ప్రమాణ స్వీకారం అయిపోగానే మొదట అరెస్ట్ కాబోయేది బొత్సనే అనే ప్రచారం కూడా సాగుతూ ఉంది. బొత్సాని ముందు ఒకలేస్తారా, వాసుదేవరెడ్డిని గుంజుకొస్తారా, లేదంటే కొల్లు రఘురామిరెడ్డికి ప్రమోషన్ ఇస్తారా అనే విషయాల మీద మరో వీడియోలు తెలుస్తుందా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వైసీపీ అరాచకాలను కామెంట్ చేయండి.